తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలమైన మనం ఉన్నాం. మరి ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ దోపిడీ, అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ దోపిడీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కటే గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏలుతున్నా కూడా ఒక్క అవినీతి మరక కూడా లేకుండా ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మన ఊళ్ళల్లో గ్రామాలల్లో గ్రామ దేవతలను పెట్టుకుంటాం. మనం ఎందుకని పెట్టుకుంటాం? గ్రామ దేవతలు గ్రామాలను రక్షిస్తాయని పెట్టుకుంటాం. మనకేమన్నా కరువులు కాటకాలు రాకుండా, రోగాలు రొస్టులు దాకకుండా, పండిన పంటలన్నీ బాగుండాలని, మన బతుకులు చల్లగుండాలని చెప్పి ఎల్లమ్మనో పోషమ్మనో కనకదుర్గమ్మనో పోలేరమ్మనో ఉప్పలమ్మనో మనం పెట్టుకుంటాం. ఇవాళ నేను మోడీ గారిని దేవునితో పోలుస్తలేను, వారు కూడా మనలాంటి మనిషే. కానీ ఇవాళ మన గ్రామాలను మన ఇండ్లను ఎట్లయితే రక్షిస్తున్నాయో మన గ్రామ దేవతలు, గట్లనే ఈ దేశాన్ని రక్షించేటటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఓటేయాలి. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కాబట్టే ఇవాళ మనమందరము కూడా మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఒక్క భారతదేశ ప్రజల్ని కాపాడలే కరోనా వ్యాక్సిన్ వేసి నరేంద్ర మోడీ గారు 100 దేశాలకు మనం కరోనా వ్యాక్సిన్ ని ఎగుమతి చేసే దిశగా అంతటి విపత్తు కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని, వైజ్ఞానికతను, నాలెడ్జ్ని ఉపయోగించుకొని వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా బీజేపీని ఓటు వేసి మరొకసారి గెలిపించాలి.